హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజశ్రీ బొడ్చర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఫిజికల్ హోమియోపతి. చాలా మందికి పీరియడ్స్ అనంగానే అసలు చాలా డౌట్స్ ఉంటాయి. అసలు పీరియడ్స్ బ్లడ్ ఇది ఇంప్యూర్ బ్లడ్ లేదంటే పీరియడ్ టైం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇది తీసుకోవద్దు, అది తీసుకోవద్దు, ఇలా ఎక్సర్సైజ్ చేయొద్దు, లేదంటే ఏ ప్యాడ్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా ఈ అపోహలన్నిటికీ మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం. మెయిన్గా వచ్చేసి పీరియడ్స్ టైంలో అందరికీ కామన్ డౌట్ ఏంటంటే పీరియడ్ బ్లడ్ అనేది ఇంప్యూర్ బ్లడ్ అని అనుకుంటా. అంటే పీరియడ్ బ్లడ్ అది మంచి బ్లడ్ కాదు, చాలా పాడైపోయిన బ్లడ్, లేదంటే అది నార్మల్ బ్లడ్ కాదు అని అనుకుంటూ ఉంటారు. అదొక అపోహ మాత్రమే. పీరియడ్ బ్లడ్ అనేది హెల్తీ బ్లడ్, అది కూడా నార్మల్ గానే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు, ఇంప్యూర్ బ్లడ్ అని అనుకుంటారు. బట్ ఎందుకు ఇలా బ్లీడింగ్ అవుతుంది అంటే పీరియడ్ టైంలో గర్భాశయం లోపల పొర అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. ఈ ఫామ్ అయిన లేయర్ ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ లోపల ఫామ్ అయిన పొర అనేది పీరియడ్స్ ద్వారా ఊడిపోతూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ లో ఏముంటుంది, ఆ లోపలి పొర ప్లస్ బ్లడ్ వెజల్స్ కొన్ని సెల్స్ అనేవి మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఇది ప్యూర్ బ్లడ్, ఎలాంటి ఇంప్యూర్ బ్లడ్ కాదు. అదే విధంగా ఈ పీరియడ్ బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ గా వచ్చేసి పీరియడ్స్ అనేటివి కరెక్ట్ గా 28 డేస్ కి రావాలి, ఈ సైకిలే మెయింటైన్ చేయాలని చాలా మంది అనుకుంటారు. లేదా అటు ఇటు అయినా కూడా నీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని కామన్ గా అందరూ అంటుంటారు. బట్ పీరియడ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు మాత్రం ఇర్రెగ్యులారిటీస్ అంటామంటే నార్మల్ గా పీరియడ్ సైకిల్ అనేది 21 to 35 డేస్ వరకు నార్మల్ గానే కన్సిడర్ చేస్తుంటాం. అంటే 21 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో ఎప్పుడు పీరియడ్స్ వచ్చా కూడా అది నార్మల్ సైకిల్ కిందకి లెక్క అనమాట. అంటే కొంతమందికి 28 డేస్ ఎగ్జాక్ట్లీ వస్తుంది, కొంతమందికి 30 డేస్ లో వస్తుంది, లేదంటే కొంతమంది 25 డేస్ కి, 32 డేస్ కి, ఇలా ఎవ్రీ వాళ్ళ కండిషన్ ని బేస్ చేసుకుని వస్తుంది అనమాట. బట్ ఈ రేంజ్ లో వచ్చేటైతే అది నార్మల్ సైకిల్ కిందకే కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్. నెక్స్ట్ ఎలా అని చాలా మంది ఏమనుకుంటారు, పీరియడ్ లో ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది, ప్రాబ్లమాటిక్ కండిషన్ ఏమో, లేదంటే ఆ పీరియడ్ అసలు బ్లీడింగ్ అవ్వట్లేదు, ఇదేమైనా ప్రాబ్లమ్ అని అనుకుంటూ ఉంటారు. మెయిన్ గా అంటే నార్మల్ గా పీరియడ్ సైకిల్ ఎన్ని రోజులు బ్లీడింగ్ అవ్వాలి, నార్మల్ గా పీరియడ్ టైంలో 5 to 7 డేస్ వరకు బ్లీడింగ్ నార్మలే అంటాం. ఈ 5 to 7 డేస్ బ్లీడింగ్ లో కూడా అది ఎలాంటి క్లాట్స్ లేకుండా, పెద్ద పెద్ద క్లాట్స్ లేకుండా, నార్మల్ గా క్లాట్స్ అనేటివి చిన్న సైజ్ క్లాట్స్ అనేటివి కామన్ గానే కనిపిస్తాయి. ఎందుకంటే పీరియడ్ టైంలో హెవీ ఫ్లో వల్ల వాళ్ళకి ఆ స్మాల్ క్లాట్స్ అనేటివి రెగ్యులర్ గానే ఉంటాయి. బట్ పెద్ద పెద్ద క్లాట్స్ పడుతూ, అంటే బిగ్ క్లాట్స్ పడుతూ మోర్ దాన్ 7 డేస్ కంటే బ్లీడింగ్ అయినట్టు అలాంటి కండిషన్ అది ప్రాబ్లమాటిక్ కండిషన్. ఎందుకంటే మోర్ దాన్ 7 డేస్ బ్లీడింగ్ అవుతున్నట్టయితే అలాంటి వాళ్ళు ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమైసిస్ కానీ, బల్క్ యూట్రస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మోర్ దాన్ 7 డేస్ తర్వాత ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆ పీరియడ్ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా అని చాలా మంది డౌట్ గా ఉంటుంది. పీరియడ్ టైం ఎక్సర్సైజ్ చేయొచ్చండి, అది కూడా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే హెవీగా కాకుండా నార్మల్ గా డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీంతో పాటుగా చాలా మందికి మెయిన్ కామన్ డౌట్ ఏంటిది, పీరియడ్ టైంలో కట్ తీసుకోకూడదు, అది తీసుకుంటే ఇలా అవుతుంది, బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. బట్ ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదండి. పీరియడ్ టైంలో అన్ని తీసుకోవచ్చు, అది కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఎవరైతే హెవీగా బ్లీడింగ్ అవుతుంది, అంటే మోర్ దాన్ 7 డేస్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్, సీడ్స్ కానివ్వండి, లేదంటే ఐరన్ ఇచ్చుకున్న క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ, ఇవన్నీ తీసుకోమని చెప్తుంటాం. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ హెవీ ఫ్లో నుంచి వచ్చే బ్లడ్ లాస్ ని కొంతవరకు వాళ్ళు మెయింటైన్ చేయగలరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి పీరియడ్ టైంలో బాత్ చేసి, లేదంటే వాటర్ లో కాలు పెడితే, లేదంటే హెడ్ బాత్ చేసిన వెంటనే పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయని అనుకుంటారు. బట్ దీనికి ఎలాంటి సంబంధం లేదండి. వాటర్ కి పీరియడ్స్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ పీరియడ్స్ అనేవి న్యాచురల్ సైకిల్ అనమాట. అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ వల్ల పీరియడ్స్ అయితే ఆగిపోవు. ఎప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవ్వాలి, ఎలా బ్లీడింగ్ ఎలా ఎండ్ అయిపోవాలో అదంతా ఒక న్యాచురల్ ప్రాసెస్. వాటర్ కి దీనికి ఎలాంటి రిలేషన్ ఉండదు అనమాట. కొంతమంది ఎక్కువ వాటర్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వాటర్ ఫ్లో లో ఆ బ్లడ్ అనేది మిక్స్ అయిపోవడం వల్ల స్టాప్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదైతే నిజం కాదు. నెక్స్ట్ పెయిన్ అనమాట. పీరియడ్ టైంలో చాలా మందికి అసలు పెయినే ఉండదు, కొంతమందికి భరించినంత పెయిన్ గా ఉంటుంది. ఎప్పుడు ఇది నార్మల్ పెయిన్, ఎప్పుడు ఇది ప్రాబ్లమాటిక్ పెయిన్ అనేది తెలుసుకోవాలి. నార్మల్ పెయిన్ అంటే అది పీరియడ్స్ అయినప్పుడు ఈ బ్లడ్ అనేది బయటికి రావడం వల్ల ఆ గర్భాశయం కాంట్రాక్షన్స్ వల్ల వాళ్ళకి కొంతవరకు మైల్డ్ పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది. ఈ పెయిన్ అనేది వాళ్ళకి ఎలాంటి డైలీ యాక్టివిటీస్ కి ఇబ్బంది అనిపించదు. బట్ కొంతమందిలో స్టమక్ పెయిన్ కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ కానీ సివియర్ ఫామ్ లో ఉంటుంది. కిందకి లాగేసినట్లు, లేదంటే వీక్నెస్ గా అనిపించడం, డైలీ యాక్టివిటీస్ కి చేయలేకపోవడం, లేదంటే స్కూల్ కి కానీ, కాలేజెస్ కి కానీ, వర్కింగ్ ప్లేస్ కి కానీ ఆబ్సెంట్ అయినాయి, అలాంటి కండిషన్స్ ఇది ప్రాబ్లమాటిక్ కండిషన్స్. ఎందుకంటే డిస్మెనోరియా కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న కేసెస్ లో కానీ ఇలా వీక్నెస్ గా హెవీ పెయిన్ గా ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి చాలా మందికి కామన్ డౌట్, పీరియడ్ టైంలో అసలు ప్యాడ్స్ యూజ్ చేయాలి, లేదంటే కప్స్ యూజ్ చేయాలా, టాంపిన్స్ యూజ్ చేయాలని. కొంతమంది ఏమనుకుంటారు, కప్స్ అనేటివి యూజ్ చేయడం వల్ల వెజన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటుంటారు. బట్ ఇది వాళ్ళ కంఫర్ట్ ని బట్టి డిపెండ్ అవుతుందండి. ఈ మెయిన్ గా కప్స్ ఎవరికి అడ్వైస్ చేస్తామంటే అథ్లెట్స్ కానీ, లేదంటే హెవీగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కప్స్ వాళ్ళ కంఫర్ట్ ని బేసుకుని కప్స్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ కప్స్ యూస్ చేసినప్పుడు రెగ్యులర్ గా క్లీన్ గా మెయింటైన్ చేసేలాగా రెగ్యులర్ వాషింగ్ అనేది, హైజీనిక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాంతో పాటు శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల, అంటే ఎవరికైనా ఇరిటేషన్ ఉన్నట్లయితే అలాంటి టైంలో కప్స్ అంటే అడ్జస్ట్ చేస్తుంటాం. బట్ ఈ శానిటరీ ప్యాడ్స్ అంటే రెగ్యులర్ గా ఎవ్రీ 3 to 4 hours కి చేంజ్ చేస్తూ ఉండాలి.
దాంతో పాటుగా ప్రాపర్‌గా డిస్పోజల్ చేయడం వల్ల, ఫ్రీక్వెంట్‌గా చేంజింగ్ వల్ల, హైజీనిక్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇది వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని బట్టుకొని ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పీరియడ్‌కి సంబంధించి అపోహలు. మీకు కనుక ఇలాంటి పీరియడ్స్ టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, పెద్ద పెద్ద క్లాట్స్ ఏమైనా పడుతున్నా, లేదంటే పెయిన్ ఏదైనా సివియర్ ఫార్మ్‌లో ఉన్నా కూడా, అంటే నార్మల్ కంటే అబ్‌నార్మల్‌గా ఏదైనా ఫీల్ అవుతున్నా కూడా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఫిడికస్ ఉంటది సంప్రదించండి.